హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండారు అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇవాళ ఊరికి వెళ్తున్నా అనమాట. ముంబై టు బెంగళూరు, బెంగళూరు టు మా ఊరికి అనమాట. ఇంకొకటే వెళ్తాను బెంగళూరులో స్టే చేసి. అండ్ ఎర్లీ మార్నింగ్ అనమాట ఫ్లైట్ 6 o'clockకి. సో 3:30 ఇప్పుడు టైం అనమాట నేను వెళ్ళే టైంకి. సో క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్ అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇక క్యాబ్ అయితే షెడ్యూల్ చేసుకున్నాను అనమాట నేను. యాక్చువల్లీ షెడ్యూలింగ్ ప్రాసెస్ కూడా వీలైతే చూపిస్తాను అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. అండ్ నేను బుక్ చేసుకునేది ఫ్లైట్ 28th అనమాట మార్నింగ్. అండ్ క్యాబ్ వచ్చేసింది లైక్ 6 kilometers అట్లా డిస్టెన్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్కి. అండ్ 250 రూపీస్ అట్లా ఛార్జ్ అయింది అనమాట. అండ్ ఆ షెడ్యూలింగ్ ప్రాసెస్ అయితే నాకు మంచిగా అనిపించింది అనమాట. ఆన్ బిహాఫ్ ఆఫ్ మన గురించి వాళ్ళు షెడ్యూల్ చేస్తారనమాట. అక్కడ షెడ్యూల్ చేసి పెట్టేస్తే కన్నా. అండ్ ఒక 1 hour ముందు 2 hours ముందు రైడర్ అసైన్ అవుతారు. అండ్ నేను వెళ్తున్న మ్యాప్ ఇదే అనమాట. మా పీజీ దగ్గర నుంచి, నేనున్న రూమ్ దగ్గర నుంచి నేను అంధేరి అనేసి ఆ లొకేషన్లో ఉంటాను. అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ హైవే దాటుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్ రోడ్డు దగ్గరే అనమాట ఎయిర్పోర్ట్. సో రిస్క్ ఎందుకులే అనేసి నేను కొంచెం ముందుగానే మా కొలీగ్స్ చెప్పేసరికి సరేలే ముందుగానే వెళ్దాంలే ఏముంది అనేసి ముందుగానే వచ్చాను అనమాట. అండ్ జర్నీ అయితే చాలా మంచిగా అనిపించింది. అండ్ కరెక్ట్గా 3:10కి అయితే నాకు మెలకు వచ్చింది. అండ్ అలారం పెట్టుకున్నాను. ఇంకా 10 minutesలో ఫాస్ట్గా రెడీ అయిపోయి 3:25కి కాల్ చేశాడు. ఇంక 5 minutesలో వస్తాననేసి వచ్చేసాను అనమాట. వెళ్ళేటప్పుడు ఓకే, రోడ్డు మంచిగానే ఉందన్నమాట, ఎయిర్పోర్ట్ రోడ్డు. అండ్ మిగతా రోడ్స్ అయితే ముంబైలో అంత బాగుండవు. అంటే కొంచెం ఏదో ఓల్డ్గా అంత బాగోదన్నమాట. ఎందుకు అట్లా అనిపిస్తుంది నాకు. జస్ట్ ట్రాఫిక్ ఎర్లీ మార్నింగ్ అయితే ట్రాఫిక్ ఏం లేదు. 15 minutesలో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాను అనమాట. నేనున్న ప్లేస్ నుంచి దాగన్ దగ్గరికి, ఎయిర్పోర్ట్ దగ్గరికి. అండ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 అనమాట. లైక్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి, డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉంటాయి సేమ్ టెర్మినల్లో. సో ఇది నేను వెళ్ళాల్సింది వచ్చి అంటే ఇది అవుట్ సైడ్ ఎయిర్పోర్ట్ వ్యూ అనమాట. చూడటానికి అయితే చాలా బాగుంది అనమాట. లైక్ మంచిగా వైట్ స్ట్రక్చర్స్తో మంచిగా డిజైన్ ఉంది. ఫస్ట్ ఆ రోడ్డు క్రాస్ చేస్తానట్లు ఫస్ట్ చెక్ ఇన్ అవ్వాలన్నమాట. ఇక్కడ అంటే 3 or 4 గేట్స్ అట్లా ఉంటాయి. సో మన ఫ్లైట్ బట్టి నాది ఎయిర్ ఇండియా అనమాట. గేట్ నెంబర్ 3లో అలో చేశారు అనమాట. అక్కడ డిజి యాత్ర అనేసి అది కూడా ఉంటుంది. డిజి యాత్ర అంటే స్కాన్ లెస్ అనమాట. స్కాన్ చేయకుండా జస్ట్ ఆల్రెడీ రిజిస్టర్ అయింటారు, జస్ట్ ఫేస్ స్కాన్ చేస్తుంది వెళ్ళిపోవచ్చు. అండ్ నేను ఇక్కడ డిజి యాత్రలో రిజిస్టర్ అవ్వలేదన్నమాట డిజి యాత్రలో. సో ఇక్కడ మాన్యువల్గా పాస్ ఉంటుంది, బోర్డింగ్ పాస్. అది అక్కడ స్కాన్ చేసి లైక్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ చూపించాలి. అండ్ ఇక్కడ ఏదైనా లగేజ్ ఉంటే ఫస్ట్ కౌంటర్లో ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. అంటే ఏదైనా హెవీ లగేజ్ డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరికి వాళ్ళు లైక్ వెహికల్స్లో తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారనమాట. అండ్ నేను కాసేపు అక్కడ వెయిట్ చేశాను అనమాట. అక్కడ ముందర కనిపిస్తుంది ఆ స్కానర్. ఇది సెకండ్ గేట్ అనమాట. ఈ గేట్ దగ్గర ఏదైతే లైక్ మన లగేజ్ ఉంటుందో అది పక్కన పెట్టేసి దాని తర్వాత అనమాట లగేజ్. అంతకుముందే డిజి యాత్ర చెప్పాను, అది జరుగుతుంది అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఆ బెల్ట్స్ ఉంటాయి, దాంట్లో లగేజ్ మొత్తం తీసి పెట్టేయాలి. లైక్ బెల్ట్ అన్నీ తీసేయమంటారు అనమాట. అండ్ అక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకొని అక్కడ స్కాన్ చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ బయటకు అలో చేయరనమాట. ఏదైనా ఉంటే ముందే చూసుకోవాలి. ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ లైక్ ఎంప్లాయీస్ ఉంటారు ఎయిర్ ఇండియాకి సంబంధించి. అండ్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే వాళ్ళు అందరినీ అడగచ్చు, ఏమి హెసిటేట్ అవ్వకండి. అండ్ ఇక్కడ మంచిగా అనిపించింది ఈ ఫౌంటైన్. నన్ను ఫొటోస్ క్లిక్ చేస్తున్నాను. ఐ లవ్ ముంబై అనేసి ఉంది. అండ్ వాటర్ అనేది డ్రాప్ అవుతూ ఉంది. అండ్ అతన్ని అడిగి నేను ఫోటో క్లిక్ చేయించుకున్నాను అనమాట. అండ్ అక్కడి నుంచి ఇదిగో ఇక్కడ ముందర కనిపిస్తుంది బోర్డు. ఆ బోర్డులో ఫ్లైట్ నెంబర్ ఉంటుంది అనమాట. నెంబర్ అండ్ గేట్ 47A ఉంది. అదే అనమాట నా ఫ్లైట్ 2845 అనమాట. ఎయిర్ ఇండియా 2548 47 గేట్. ఇంకా అట్లా దాంట్లో వెళ్తే మొత్తం అంటే వే మొత్తం రాసింటారు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ గేట్, అంటే ఈ గేట్ నుంచి ఈ గేట్ వరకు ఇక్కడ వెళ్ళాలి అనేసి డైరెక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ డైరెక్షన్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. నేను ఆ డైరెక్షన్ పట్టుకొని వెళ్తూ ఉన్న మొత్తానికి 47 అయితే వచ్చింది, 47A. అండ్ అంతసేపు ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నా అనమాట. ఒక మంచి ఐడియా వచ్చింది, చెప్తాను.
ఏంటంటే ఒక కామ్ ప్లేస్ చూస్ చేసుకొని వీడియో చేయడం మొదలుపెట్టాను అనమాట. లైక్ 5 o'clock మాది ఎర్లీ మార్నింగ్, అది కాస్త 5:30 వరకు వెళ్ళింది. దానివల్ల కొంచెం లేట్ అయింది. వీడియోలో కూడా దాని గురించి మాట్లాడింటా. అండ్ పక్కనే మిర్రర్స్ ఉంటాయి, లైక్ ఫ్లైట్స్ అన్నీ కనిపిస్తుంటే అట్లా ఒక క్లిక్ చేశాను అనమాట. చాలా ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట ముంబైది. అండ్ దీంట్లో సపరేట్గా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ అట్లా ఉన్నాయన్నమాట. ఇది డొమెస్టిక్ అనమాట, అంటే లోకల్ అట్లా. అండ్ నా ఫ్లైట్ టికెట్ ఛార్జ్ వచ్చేసి ఆల్మోస్ట్ 4,000 వరకు వచ్చిందనమాట. అండ్ ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేశారు దాంట్లో. అండ్ ఎక్స్ట్రాగా లైక్ ఎయిర్పోర్ట్కి రావడానికి కొంచెం టైం పట్టింది. అంటే టైం అంటున్నా, కొంచెం అమౌంట్ లైక్ 250 రూపీస్. మళ్ళీ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావడానికి 280 రూపీస్. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 40 రూపీస్. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి రావడానికి మొత్తం ఆల్మోస్ట్ 600 రూపీస్ అట్లా అయిందనమాట, లైక్ అదర్ దాన్ ఫ్లైట్ ఛార్జెస్. అండ్ ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారనమాట, లైక్ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్. అండ్ దట్ ఈస్ అవర్ ఫ్లైట్. యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియో చేస్తూ అలా ఉండిపోయాను అనమాట 5:30 వరకు. అండ్ ఫైనల్ కాల్ అయితే వాళ్ళు చేశారు, ఎయిర్ ఇండియా వాళ్ళు. దిస్ ఈస్ ఫ్రమ్ సో యు ఆర్ నాట్ దేర్ లైక్ దట్ అనేసి. ఓకే, ఫైనల్లీ యూ ఆర్ హియర్. అండ్ దట్ ఈస్ ద లాస్ట్ చెకింగ్ పాయింట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫ్లైట్. అంటే అంత కొంచెం కేర్లెస్గా ఉండేది. ఆల్రెడీ ఒకసారి ఫ్లైట్లో ట్రావెల్ చేశాను అనమాట, సో అందువల్ల. సో మొత్తానికి సీట్లో కూర్చొనేసాను. విండో సీట్ వచ్చింది, 32F అనమాట. అండ్ లైక్ డిస్ప్లేస్ కూడా ఉన్నాయన్నమాట, మానిటర్స్, లైక్ దాన్ని ఏమంటారు, ట్యాబ్ లాగా అనమాట. మనం దాంట్లో మూవీస్ చూడొచ్చు, ఏదైనా చూడొచ్చు. అండ్ ఇట్లా హెడ్ ఫోన్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను అనుకున్నా ఫస్ట్లో వాళ్ళే తెచ్చుకోవాలేమో అనేసి. మళ్ళీ చూస్తే ఆ ప్యాకెట్లో హెడ్ ఫోన్స్ ఉన్నాయి. నా సీట్ దగ్గరే 3 ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. సో ఒకటి తీసుకొచ్చుకున్నా నేను, ఒకటి అక్కడ యూజ్ చేసుకున్నా. అండ్ ఏదైనా అనౌన్స్మెంట్స్ వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళు చెప్పేది లైక్ అంటే మనం చూసేది కట్ అయిపోతుంది, వాళ్ళు చెప్పేది మాత్రమే వినిపిస్తుంది. అండ్ అట్లా నేనైతే చాలా టైము లైక్ షూట్ చేయటం, అబ్జర్వ్ చేయటం అట్లానే గడిపేశాను అనమాట. అండ్ మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్, లైక్ ఫుడ్, లైక్ వాళ్ళ యొక్క రెస్పాన్స్ కానీ, అంటే ట్రీట్మెంట్ ఆఫ్ ప్యాసింజర్స్ కానీ మంచిగా అనిపించింది. మొత్తం చూడండి, వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ దీంట్లో మొత్తం చాలా వరకు షేర్ చేసుకున్నాను అనమాట. అండ్ స్టార్ట్ అయ్యే ముందు ఇట్లా పొగలు వస్తున్నాయి. ఆ పొగలు ఏంటబ్బా అనేసి చూద్దాం అనుకున్నా, పైకి చెయ్యి, లైక్ హాట్ వేవ్సా, లైక్ కూల్ వేవ్సా, లేదంటే జస్ట్ అంటే స్మెల్ కోసమా, పర్ఫ్యూమ్ లాగా అనేసి. బట్ చేయెత్తితే వాళ్ళు చూస్తారు, డౌట్ అనేసి అనుకుంటారు అనేసి, ఏదైనా హెల్ప్ కావాలనేసి. అండ్ ఈ యాడ్ నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే ఇట్లా ట్రెడిషనల్గా డ్యాన్స్ చేస్తూ సేఫ్టీ మెజర్స్ చెప్తున్నారు అనమాట. నేను ఫస్ట్ టైం ఇండిగో ఫ్లైట్లో బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళాను అనమాట, దట్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి. అండ్ వచ్చి వెళ్ళటానికి వాళ్ళే స్పాన్సర్ చేశారనమాట. అండ్ అక్కడ లైక్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తూ ఉంటుంది, లైక్ క్రూ మెంబర్స్ అక్కడ ఫ్లైట్లో ఉంటారు కదా, వాళ్ళు అక్కడ చూపిస్తూ ఉన్నారనమాట. అంటే ఏమేమి చేయాలి, ఎట్లా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఎట్లా ఆ మాస్క్ ఊదాలి అట్లా అనేసి. బట్ ఇది కొంచెం చాలా అడ్వాన్స్గా అనిపించింది. అండ్ దట్ కొంచెం ఇన్నోవేటివ్గా అనిపించింది అనమాట. చాలా లైక్ డ్యాన్స్ మేనర్లో, దట్టు ట్రెడిషనల్గా అది చెప్పడం, అలా లగేజ్ పెట్టండి, ఇట్లా సీట్ బెల్ట్ వేసుకోండి అట్లా అనేసి మంచిగా అనిపించింది. అండ్ అట్లా బయటికి షూట్ చేస్తూ ఉన్నా. లైక్ ఫ్లైట్ అనేది స్టార్ట్ అయిందనమాట. లైక్ ఫస్ట్ రివర్స్ వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ ముందుకెళ్ళి. దానికి నేను అనుకున్న ఫ్లైట్ అంటే ఇనిషియల్గా అనుకున్నా, అంటే అంత పెద్ద రోడ్డు ఉంటుంది కదా, ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు ఎట్లా పెడితే అట్లా అనేసి. లేదు, అట్లా లైన్స్ ఉంటాయి, దానికి లైటింగ్ ఉంటుంది, అక్కడ మాత్రమే వెళ్ళాలన్నమాట అది. అండ్ నేను అలా మ్యాప్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను అనమాట. లైక్ రూట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేసి మొత్తం చెక్ చేయొచ్చు అనమాట అక్కడ. లైక్ అన్ని సిటీస్, లైక్ పాపులేషన్ అన్నీ వస్తుందన్నమాట. లైక్ ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో అనుకుంటా ఆ సిటీస్ యొక్క పాపులేషన్ ఎంత ఉంది. బెంగళూరు సమ్ 84 lakhs అట్లా ఉంటే, ముంబై 1 crore 25 lakhs అట్లా ఉందన్నమాట. అండ్
డెస్టినేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, మన ఫ్లైట్ మొత్తం చూపిస్తుంది అనమాట. ఇంకా ఈ వీడియో ఆల్మోస్ట్ ఈ ఫ్లైట్ దిగేక ముందు అప్పుడు ఇంకా మంచిగా చూపించాను అనమాట. లైక్ ఫ్లైట్ ట్రాకింగ్ అంతా ఇది డిఫరెంట్ లైక్ పాపులేషన్ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా అనమాట. మంచిగా అనిపించింది లైక్ ఆ డిస్ప్లే. నేను ఇండిగోలో ఈ ఎక్స్పీరియన్స్ చూడలేదన్నమాట. లైక్ ఇప్పుడు లైక్ మనకు కావాల్సిన అంటే 2 hours నాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ అలా బయటకు చూస్తూ అలా షూట్ చేస్తూ ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. అండ్ కొంచెంసేపు తర్వాత లైట్స్ ఆఫ్ చేసేసారనమాట. అంటే నైట్ లైట్స్ లాగా వేశారనమాట. మళ్ళీ ఆ స్మోక్ పెట్టారు. అండ్ నేను అట్లా ఒక షో చూస్తూ ఉన్నాను అనమాట. దాని తర్వాత తెలిసింది అది షో అనేసి. మళ్ళీ మూవీకి వెళ్ళాను అనమాట. అక్కడ ఇంగ్లీష్ అంటే లోకల్ లాంగ్వేజెస్ లేవు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ అట్లా 4-5 లాంగ్వేజెస్ ఉన్నాయి అంతే. అండ్ ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అవ్వకముందు ఫస్ట్ రన్వే మీదకి వెళ్తుంది అనమాట. రన్వే అంటే పెద్దగా లైన్ ఉంటుంది, పెద్ద రోడ్డు స్ట్రైట్గా చాలా దూరం ఉంటుంది అనమాట. ఒక 2 kilometers 3 kilometers అట్లా ఉంటుంది అనమాట. సింగిల్ లైన్ వే స్ట్రైట్గా. ఎందుకంటే ఏదైనా ఫ్లైట్స్ అక్కడికి వెళ్ళడానికి అంటే అక్కడ ల్యాండ్ అవ్వడానికి, అక్కడి నుంచి ఫ్లై అవ్వడానికి అదనమాట. ఎందుకంటే దానికి మోషన్ రావాలి కదా. అండ్ దీని తర్వాత కూడా చాలా ఫ్లైట్స్ వచ్చాయన్నమాట. యాక్చువల్లీ ఒక పెద్ద వీడియో అయితే షూట్ చేశాను అనమాట. లైక్ నేను మార్నింగ్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం డిలే అయిందనమాట. వాళ్ళు అనౌన్స్ చేశారు 10 minutes ఆర్ 5 minutes అట్లా డిలే అయింది. 15 minutes 6:20కి అట్లా స్టార్ట్ అయిందనమాట. అప్పటికి ఆల్మోస్ట్ లైటింగ్ వచ్చే ఉంటుంది కదా, అంటే తెల్లవారిపోయి ఉంటుంది కదా. చాలా మంచిగా అనిపించింది అనమాట. అప్పుడు నేను మొత్తం వీడియో షూట్ చేశాను. అది అన్ఫార్చునేట్లీ అది డిలీట్ అయిపోయింది అనమాట. డిలీట్ అంటే కంపాటబిలిటీ ఇష్యూ అనుకుంటా. ఎక్కువసేపు 4Kలో లెంత్ ఎక్కువసేపు షూట్ చేశాను. సో అది ఏదో ఎర్రర్ వచ్చినట్లుంది. నేను ఒక్కొక్కసారి అట్లా ఫేస్ చేశాను అనమాట. మీరు కూడా ఫేస్ చేసినారా అట్లాంటివి? అంటే ఇంపార్టెంట్ వీడియోస్ కొంచెం మిస్ అయిపోతూ ఉంటాయి అనమాట. అక్కడ చూడొచ్చు ఒక ఫ్లైట్ వెళ్తూ ఉందన్నమాట. అండ్ కాసేపు మా ఫ్లైట్ని అయితే ఆపారు. మళ్ళీ నేను కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ నేను ఐ స్టార్టెడ్ వీడియో. అండ్ అక్కడ ఒక ఫ్లైట్ అప్పుడే వచ్చిందనమాట. సారీ, ఎగురుతుంది అనుకుంటా. అది ఎగరడానికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు అదే పొజిషన్లోకి నేనున్న ఫ్లైట్ వెళ్ళాలన్నమాట. అది రన్వే అనమాట. అక్కడ బాగా ఫుల్ లైటింగ్ ఉంది అదనమాట. అండ్ దీని తర్వాత మళ్ళీ కొన్ని ఫ్లైట్స్ వస్తాయి. అంటే ఆ రన్వే మొత్తం కలర్లతో నింపే ఉంటారనమాట. అంటే ఎట్లా వెళ్ళాలి, గ్రీన్ ఎక్కడ, రెడ్ ఎక్కడ, బ్లూ ఎక్కడ అట్లా అనేసి. అండ్ వెనకాల చూడొచ్చు అక్కడ లైట్ కనిపిస్తుంది. అక్కడ కూడా ఒక ఫ్లైట్. దాని వెనకాల మళ్ళీ ఇప్పుడు బస్సు ఎలా ఉంటాయి, ట్రాఫిక్ లైక్ ఒక బస్సు వెళ్తే ఒక బస్సు వెళ్దాం అనేసి అట్లా చూడండి. అక్కడ వెంటనే 2 flights వస్తూ ఉన్నాయన్నమాట. అన్ని పెద్ద ఫ్లైట్సే ఉన్నాయి. అండ్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు జస్ట్ హైదరాబాద్కి అంత అంటే ఎక్స్పీరియన్స్ చేసే టైంలోనే డెస్టినేషన్ వచ్చేసింది. దట్ టు ఫస్ట్ టైము. అండ్ దట్ టు ఫర్ ఇంటర్వ్యూ అనమాట. సో అంత ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఈసారి ఇంటికి వెకేషన్ మోడ్లో ఉన్నాను. సో ఇంకా అంత బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ ఆ వీడియోకి ఈ వీడియోకి జస్ట్ ఇందాక ఒక క్లిప్ చూసారు. ఆ వీడియోకి ఈ వీడియోకి మధ్యలో ఇప్పుడు ఆకాశంలోకి ఎగిరేసింది అనమాట. అండ్ సూర్యుడు కూడా వచ్చాడనమాట. మంచిగా అనిపించింది లైక్ కరెక్ట్గా ఫేస్ మీద పడటం. అండ్ ఎర్లీ మార్నింగ్ అక్కడ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపించింది. కెమెరాలో మోస్ట్లీ అంతా 4Kని యూజ్ చేశాను కానీ బట్ అంత క్లారిటీ మిస్ అయింది అనమాట. అటుకి కొంచెం వచ్చింది. అండ్ క్లౌడ్స్ చూడొచ్చు. చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసింటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి లైక్ హౌ వాజ్ ఇట్ అనేసి. అండ్ నేనైతే అంటే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాను అనమాట. లైక్ ఏదైనా షేర్ చేయాలంటే నా ఎక్స్పీరియన్సెస్ అది అందరికీ కామనే అవ్వచ్చు. బట్ ఐ ఫీల్ సంథింగ్ ఇట్ షుడ్ బి లైక్ మెమరబుల్ థింగ్ ఐ నీడ్ టు మేక్ లైక్ దట్. ఓకే, సో మెయిన్గా అదే అనమాట వీడియోస్ చేయడానికి. అండ్ అట్లా చూస్తూ ఉంటే వీడియోస్ ఇస్తూ ఉంటే టిఫిన్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ టిఫిన్లో చూడొచ్చు వాటర్ బాటిల్, అమూల్ దాన్ని ఏమంటారు స్పూన్ ఇచ్చారు. దాని తర్వాత వెట్ అండ్ డ్రై టిష్యూస్ ఇచ్చారనమాట. అండ్ అమూల్ బ్రెడ్ అనమాట. బ్రెడ్ అండ్ జామ్ అనమాట, అమూల్ జామ్. దాని తర్వాత మ్యాంగో లైక్ ఫ్రూట్ ఇది ఇచ్చారు. నేను ఉప్మా చెప్పాను అనమాట. ఉప్మా అండ్ ఇడ్లీ పెట్టాను అనమాట. ఓకే, బాగానే అనిపించింది టిఫిన్ కూడా. అండ్ ఆమ్లెట్ అంటే నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది అనమాట. నాన్ వెజ్ అక్కడ చూడొచ్చు. అది సైడ్లో ఉన్నది ఇడ్లీ అనమాట. ఇడ్లీ విత్ చట్నీ అండ్ పక్కన ఉప్మా అనమాట. 2 కంబైన్గా వచ్చాయి. అండ్ అక్కడ ఒక బన్ ఉంది, అది వీట్ బన్ అనమాట. అది అండ్ జామ్ కంబైన్డ్గా తినొచ్చు అనమాట.
ఓకే, మళ్ళీ అలా చూస్తుంటే ఈ బ్లూ స్కై అనేది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది, క్లారిటీ కూడా మంచిగా వచ్చిందనమాట. అండ్ నేను అంటే ఫ్లై అయ్యేటప్పుడు మొత్తం ఓషన్, లైక్ ఓషన్ కొంచెం కనిపిస్తుంది అనమాట ఇక్కడ, అంటార్కిటిక్ ఓషన్, సారీ అరేబియన్ సీ అంటార్కిటిక్ అంటున్నా. అండ్ జూమ్ చేయడానికి ట్రై చేశాను అనమాట, లైక్ పైకి వెళ్ళిన తర్వాత కొంచెం అంటే కంటికి అయితే కనిపిస్తుంది కానీ కెమెరాలో అంత మంచిగా రికార్డ్ అవ్వలేదు. అండ్ అట్లా లైక్ సినిమా చూస్తూ జూమ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆ క్లిప్స్ కూడా కొన్ని మిస్ అయిపోయినట్లున్నాయి అనుకుంటా మొత్తానికి. ఓకే, ఇది ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. వచ్చేసామంటే లైక్ ఇంకా బెంగళూరులో కొంతసేపు ఉంటే దిగుతాము అన్నట్లుగా. సో ఇక్కడ చూడొచ్చు, లైక్ కింద మొత్తం కనిపిస్తున్నాయి అన్నమాట, గుట్టలు, చెట్లు, పుట్టలు, పొలాలు, అట్లా అంత క్లారిటీగా లేదు కానీ బట్ ఏరియల్ వ్యూ అయితే ఉందన్నమాట. హౌ శాటిలైట్ నుంచి ఎలా కనిపిస్తుంది అట్లా. నాకు తెలిసి శాటిలైట్ అంటే అంత బయట నుంచి ఇంకా ఎట్లా జూమ్ చేస్తారు నాకైతే తెలియదు, అంటే ఎట్లాంటి లెన్స్ వాళ్ళు వాడతారో తెలియదు కానీ. బట్ యా, ఇందాక చూపించానే ఇదే స్క్రీన్ అనమాట. ఆల్మోస్ట్ బెంగళూరుకి వచ్చేసాము. అండ్ ఇది ఫ్లైట్ వెళ్ళే పొజిషన్ మొత్తం చూపిస్తుంది, కింద నీడు కూడా చూపిస్తుంది, అది క్లారిటీగా అబ్జర్వ్ చేశాను నేను. అండ్ మ్యాక్సిమం జూమ్ అంతే అన్నమాట, ఇంకా ఎక్కువ జూమ్ చేయలేము. అండ్ ఓకే, మంచి ఫీచర్స్ ఉన్నాయి. మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ వినొచ్చు, షోస్ కావాలంటే షోస్ చూడొచ్చు, సినిమా కావాలంటే సినిమా చూడొచ్చు. అండ్ ఇంగ్లీష్లో చూడొచ్చు, హిందీ ఆర్ మోస్ట్లీ హిందీ, ఇంగ్లీష్ అంతే. ఇంకా ఇంగ్లీషే అనుకుంటా, సమ్ 3-4 లాంగ్వేజెస్ అంతే. అండ్ ఇంకా వాళ్ళు అంటే ఫ్లై అయ్యేటప్పుడు చెప్తారు లైక్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేసి. లైక్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు కూడా అందరూ అంటే ముందర టేబుల్ పెట్టుకోవడానికి, అంటే ఫుడ్ పెట్టుకోవడానికి అట్లా టేబుల్ ఓపెన్ చేయంటారు కదా, అవన్నీ క్లోజ్ చేయనట్టు లేదా అనేసి చూసుకుంటారు. అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి అనేసి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తా ఉంటారు అనమాట. వాళ్ళకి ఏదైనా లైక్ ఇష్యూ ఉంటే అడగచ్చు, ఏమనుకోరు అనమాట. ఇంకా టాయిలెట్ కూడా వెళ్ళొచ్చు అనమాట. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఈ 2 times జర్నీలో, బట్ వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్తాను ఎలా ఉందో. అండ్ ముందుసారి వెళ్ళినప్పుడు జస్ట్ ఫ్లైట్ ట్రావెలింగ్ జర్నీ అనమాట, అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈసారి ఫుల్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం అనేసి ఆ భయం ఉండదు, అండ్ కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఆ వ్యూ మీద మొత్తం ఫోకస్ పెట్టచ్చు. నేను ఏదైతే ముందు మిస్ అయ్యానో వాటిని కవర్ చేశాను అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ అండ్ డిస్ప్లే స్క్రీన్ అనమాట. అండ్ దట్ విండో సీట్ వచ్చింది, ముందుసారి మధ్యలో సీట్ వచ్చింది అనమాట ఏరియా ఇండిగోలో వెళ్ళినప్పుడు. అండ్ ఈసారి విండో సీట్ వచ్చింది 32. దట్స్ గ్రేట్. సమ్ టైమ్స్ అలా వస్తాయన్నమాట. అండ్ ఒక్కొక్కసారి కాస్ట్ కూడా చాలా ఉంటాయన్నమాట ఫ్లైట్ టికెట్స్. నేనైతే జస్ట్ మేక్ మై ట్రిప్కి వెళ్ళాను, అంటే గూగుల్ పే ఓపెన్ చేసి మేక్ మై ట్రిప్ సెర్చ్ చేసి ఏం సైన్ ఇన్ అవ్వలేదు, జస్ట్ ఫ్లైట్ ఎగ్జాక్ట్ డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఉండనేసి మార్నింగ్ అనేసి తెలిసింది, ఇంకా సరే అనేసి అదే బుక్ చేసుకునేసాను. ఇంకా బుక్ చేసుకునేటప్పుడు సమ్ 3500 అట్లా చూపిస్తుంది. దాని తర్వాత 300-400 అట్లా ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడతాయి అన్నమాట. అండ్ క్యాన్సిల్ చేసుకుంటే సమ్ అమౌంట్ డిడక్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ హాఫ్ అమౌంట్ అట్లా. దానికి కూడా టైం లిమిట్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేశాను, ఇక్కడ ఈ వీడియో ఈ క్లిప్లో చూడొచ్చు, పొగ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. పొగ అంటే లైక్ ఎమిషన్ అవుతుంది కదా మనకు కింద నుంచి భూమి మీద ఉన్నప్పుడు, ఆకాశాలు ఫ్లైట్ వెళ్తుంటే పొగ, ఆకాశంలో కూడా పొగ వస్తుంది అనుకుంటా, బట్ ఆ క్లౌడ్స్ వల్ల కనిపించట్లేదు అనుకుంటా. కిందకి వచ్చిన తర్వాత ఆ పొగ నేను బాగా అబ్జర్వ్ చేశాను అనమాట, మంచిగా అనిపించింది. అండ్ కరెక్ట్గా స్మూత్గా, చాలా స్మూత్గా ల్యాండ్ అయింది అనమాట ఇది. ముందుసారి ఫ్లైట్ జర్నీ వెళ్ళినప్పుడు టేక్ ఆఫ్ ల్యాండింగ్ కొంచెం డట్ అట్లా అనేసి అనిపించింది అనమాట. ఇది కొంచెం చాలా స్మూత్గా అనిపించింది అనమాట. అంతే, నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ కొద్దీ కొంచెం లైక్ దానికి సంబంధించిన ఇవి ఉంటాయి అనమాట, ఎక్స్పెక్టేషన్స్. అండ్ దీంట్లో బిజినెస్ క్లాస్ సీట్స్ కూడా ఉంటాయి, లాస్ట్లో చూపిస్తాను అవి కూడా ఫ్లైట్ దిగేటప్పుడు. ఇప్పుడు ఎయిర్వే అంటే దాన్ని ఏమంటారు, రన్వే నుంచి వచ్చేసి పక్కన టెర్మినల్ లేక్ వెళ్తూ ఉందన్నమాట, ఇంకా వెళ్ళలేదు, ఇంకా రన్వే మీదనే ఉంది. అక్కడి నుంచి కొంచెం ఇట్లా టర్న్ తీసుకొని యూటర్న్ లాగా ఉంటుంది, అక్కడికి వెళ్తే టెర్మినల్ 2 వస్తుంది అనమాట. చూసే ఉంటారు లైక్ ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే, ఇంకా అక్కడికి వెళ్తూ ఉందన్నమాట. ఇంకా కాసేపట్లో ఆగుతుందన్నమాట. ఆగిన తర్వాత ఒక 5 minutes ఆగి
దానికి ఏమంటారు, ఒక స్టాండ్ లాగా ఉంటుందన్నమాట, అది అటాచ్ చేస్తారనమాట, అది డైరెక్ట్గా టెర్మినల్ లోపలికి వెళ్ళడానికి. అండ్ నేను అంటే ప్యాసింజర్స్ ఆల్మోస్ట్ నేను లాస్ట్లో అనమాట, లాస్ట్ నుంచి థర్డ్ రో అనమాట నాది, థర్డ్ రో విండో సీట్. సో ఇక్కడ కూడా చాలా ఫ్లైట్స్ అయితే కనిపించాయి, ఇక్కడ చూడొచ్చు. అక్కడ ఒక ఫ్లైట్ ఇప్పుడే ఎగురుతూ ఉంది, అది కూడా ఎయిర్ ఇండియాది. మోస్ట్లీ అన్ని ఎయిర్ ఇండియావే ఉన్నాయి ఇక్కడ. అండ్ విస్తారా ఈజ్ మెర్జ్డ్ విత్ ఎయిర్ ఇండియా, రైట్. అండ్ ఎయిర్ ఇండియా లైక్ బ్రాండ్ మీద విస్తారా అనేది కూడా నడుస్తుంది అనమాట. అండ్ ఇవన్నీ టాటా వాళ్ళవి అనమాట. ఓకే, అండ్ ఆల్మోస్ట్ డెస్టినేషన్ పాయింట్కి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా వాళ్ళు సిగ్నల్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా అక్కడే ఆపుతారనమాట, ఎక్కడ ఆపాలనేసి మొత్తం పెడతారనమాట. అంతా ఆగిన తర్వాత ఇట్లా బస్సెస్ కూడా వస్తుంటాయి అనమాట, అంటే ప్యాసింజర్స్ని లోపల నుంచి, అంటే కొన్ని ఫ్లైట్స్ దూరంగా ఆగుతాయి అనమాట. అప్పుడు ప్యాసింజర్స్ని అక్కడికి తీసుకెళ్ళి వదులుతారనమాట. ఓకేనా, వచ్చేటప్పుడు మోస్ట్లీ అన్ని టెర్మినల్ దగ్గరికి వస్తాయి. అండ్ ఎక్కించేటప్పుడు అట్లాంటి బస్సెస్ యూజ్ చేసి, నేను ఫస్ట్ టైం బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చూశాను అనమాట. అండ్ ఇక్కడ ఆగింది, అందరూ చూడొచ్చు, అందరు లేస్తున్నారు, ఇంకా అందరూ లైన్లో ఉన్నారు. చాలా అంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే అందరూ బ్యాగ్ తీసుకొని దిగాల. నేను ఆరామ్సే కూర్చున్నా అనమాట. అండ్ ఈ డబ్బా గురించి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ డబ్బాలో వాళ్ళు చూడండి దబా దబా వేస్తారనమాట, లైక్ అంతా లగేజెస్. సో అన్నీ ప్రాపర్గా ప్యాక్ చేసుకొని వెళ్ళాలా. ఓకే, వీళ్ళు డైరెక్ట్గా సమ్ బెల్ట్ నెంబర్ చెప్తారనమాట, అంటే కౌంటర్ లాగా ఉంటుంది, బెల్ట్ అంటే తిరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడికి ఏ బెల్ట్ నెంబర్ అనేసి చెప్తారు. ఇక్కడైతే 7 అనమాట. నా లగేజ్ అందుక ఏం లేదు కాబట్టి నేను బ్యాగ్ నా దగ్గర పెట్టుకున్నాను అనమాట. కావాలంటే బ్యాగ్ కూడా దాంట్లో వేసేయచ్చు. సో ఇది ఫైనల్గా వెళ్ళేటప్పుడు అనమాట. చూడొచ్చు అన్ని స్క్రీన్స్, లైక్ నా ముందర ఒక ఆమె వెళ్తుంది. అండ్ ఇది బిజినెస్ క్లాస్ అనమాట. 1 2 3 4 అంటే సమ్ 10 సీట్స్ అలా ఉన్నాయన్నమాట. అంటే ఇట్లా పడుకోవచ్చు అనమాట, అట్లా ఉంటుంది మంచిగా. అండ్ ఇది ఆల్మోస్ట్ టెర్మినల్లోకి ఎంటర్ అయ్యేట పాయింట్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మంచిగా ఫౌంటైన్ ఒకటి ఉంది, మొబైల్లో లాగానే. ఇది కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. పైనుంచి అయితే ఇంకా వ్యూ బాగా అనిపించింటుంది. అండ్ ఇట్లా అక్కడ అట్లా షూట్ చేసుకుంటూ అట్లా బయటికి ఆల్మోస్ట్ వచ్చేసాను అనమాట. ఇక్కడ కూడా లైక్ సైన్ బోర్డ్స్ ఉంటాయన్నమాట. సో ఆ సైన్ బోర్డ్స్ చూసుకుంటూ నేను బిఎంటీసీ బస్సెస్ ఎక్కడికి వస్తాయనేసి చూసుకుంటూ వచ్చాను అనమాట. ఫస్ట్ ఎగ్జిట్ సైన్ బోర్డ్ అయితే చూడాలి, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేసి కొంచెం బయట సైన్ బోర్డ్స్ పెట్టింటారు అనమాట. ఆ సైన్ బోర్డ్స్ చూస్తూ లైక్ ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు బిఎంటీసీ, వాయు, వజ్ర అండ్ ఫ్లై బస్ అనేసి ఉంది. అట్లా అండర్ గ్రౌండ్లో సెల్లర్లో ఉంటుంది అనమాట. ఇది కొంచెం అంటే గ్రౌండ్ ఫ్లోర్ లాగా, ఓకే అట్లా అనుకోవచ్చు, సెల్లర్లు అనుకోండి. ఇంకా కాసేపు ఒక ఆయన ఆ సైడ్ వెళ్ళు అన్నాడు, ఇంకా అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ గూగుల్లో చూసాను అనమాట. గూగుల్లో మ్యాప్స్లో చూస్తే కియా 14 నెంబర్ ఉంది. సరే అనేసి ఇంకా అది అక్కడ పక్కన ఒక పెద్ద స్టాచ్యూ ఉంది, అది ఫేస్ నేను చూసేటప్పుడు కనిపించింది, కెమెరాలో కనిపించలేదు అనమాట. ఫ్లైఓవర్ అడ్డం వచ్చేసింది, అది మంచిగా బాగుంది అనమాట. అది కింగ్ ఫోటో అనమాట. ఇది బస్లో చూపించాను కదా, ఈ బస్లో టికెట్ అనమాట. లైక్ 280 రూపీస్ అనమాట. ఎయిర్పోర్ట్ బెంగళూరుకి కొంచెం దూరంలో ఉంటుంది అనమాట, లైక్ 20-30 కిలోమీటర్స్ అవుట్ ఆఫ్ అట్లా. ముంబైలో అయితే సిటీ మధ్యలోనే ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ నేను ఇక్కడ మెట్రో నుంచి వచ్చేసిన తర్వాత బైక్ అయితే బుక్ చేసుకున్నాను. ఇందాక క్లిప్ చూపించింది మెట్రోలో ఉన్నప్పుడు అనమాట. మెట్రోలో 60 రూపీస్ ఛార్జెస్ అనుకుంటుంది. నేను అది అంతగా ఫోకస్ చేశాను అనమాట. సో ఇంకా అక్కడి నుంచి తీసుకొని వచ్చిన తర్వాత అతను తెలుగు అతనే మంచిగా కన్వర్జేషన్ అయింది. అతను జాబ్ సెర్చ్ చేస్తున్నాడంట, లైక్ చదువుతున్నాడంట. ఈఏ అంట, బిఏ విన్నాను కానీ ఈఏ నేను ఎప్పుడూ వినలేదు. మళ్ళీ కరెక్ట్గా రూమ్కి వచ్చి అయితే వచ్చేసాను. ఓకే, ఫైనల్ రూమ్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ వస్తాను, ఇట్లా మా అన్న కంపెనీలో ఏదో ఇచ్చినట్లున్నారు. మా అన్న కోల్కంలో వర్క్ చేస్తాడనమాట యాక్చువల్లీ. అండ్ ఏదో సంథింగ్ నాకు తెలిసి రీసెంట్గా ఏదైనా ఫెస్టివల్ జరిగిందా, ఏం జరగలేదు. మేబీ ఉగాదికి, కరెక్ట్, ఇక్కడ సౌత్ కదా, ఉగాది సెలబ్రేట్ చేసి ఉంటారు. అండ్ యాక్చువల్లీ ఇవాళ కూడా వర్క్ చేస్తున్నాను. నేను ఆన్ టైం రీచ్ అయిపోయాను. ఫ్లైట్ నుంచి వచ్చేసి అక్కడి నుంచి రావడానికి అయితే చాలా అంటే చాలా టైం పెట్టింది. అండ్ నాకు కొత్త ల్యాప్టాప్ అని అనమాట. అండ్ మన ల్యాప్టాప్ ఇది, బోత్ ఆర్ సేమ్ ల్యాప్టాప్స్, సేమ్ బ్రాండ్, సేమ్ స్పెసిఫికేషన్స్, ఎవ్రీథింగ్ సేమ్. అండ్ ఎయిర్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు టిష్యూ వాడుకున్న అట్లే పెట్టుకున్నా. విస్తారా అండ్ ఎయిర్ ఇండియా ఇప్పుడు
అంటే ఒకటే కదా బ్రాండ్, అంటే టాటా ఎయిర్లైన్స్ కదా. సో ఇది లైక్ వెట్ టిష్యూ అండ్ ఇది డ్రై టిష్యూ. దీంట్లో ఇయర్ ఫోన్స్ ఉన్నాయన్నమాట, అది మంచిగా అనిపించింది. అండ్ టిఫిన్, ఐ మీన్ ఇంకా మిగతావన్నీ వీడియోలో అన్నీ చూసింటారు అనమాట ఆల్రెడీ. ఓకే, అంతే. మరి చెప్పడానికి అంతగా ఏం లేవు. కొంచెం నేను వెకేషన్ మోడ్లోకి వెళ్తున్నాను అనమాట. ఐఎమ్ నాట్ షూర్ మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఎప్పుడు వస్తాను అనేసి. ఇన్ బిట్వీన్ ఏదైనా అప్డేట్స్ ఉంటే ఇస్తాను. యాక్చువల్లీ ఒక పెద్ద అప్డేటే ఉంది. ఫస్ట్ టైం వాకిన్ అటెండ్ అవ్వబోతున్నాను అనమాట. దాని గురించి కూడా అప్డేట్ చేస్తాను, 1 by 1 అన్నీ చేస్తాను అనమాట. అండ్ వీడియోస్ అటు ఇటు కొంచెం లేట్ అవ్వచ్చు అనమాట. అంటే నేను 29th అలా రికార్డ్ చేసి మళ్ళీ 31st కానీ ఫస్ట్ కానీ అట్లా నెక్స్ట్ వీక్లో కానీ అట్లా పెట్టచ్చు. సో అది అన్నమాట. మీరు అప్పుడప్పుడు ఇంటికి వెళ్తూ వెకేషన్ ఎంజాయ్ చేయండి. అండ్ ఓకే, పింగ్ వచ్చింది, వర్క్ ఉంది. ఓకే దెన్ బాయ్. ఇంకొక విషయం, టికెట్స్ ఎలా బుక్ చేశాను అనేసి చెప్పాలన్నమాట. లైక్ మేక్ మై ట్రిప్లో జస్ట్ గూగుల్ పేకి వెళ్ళి మేక్ మై ట్రిప్ అని సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడ ఫ్లైట్ చూస్ చేసుకోవాలి. దాని తర్వాత ఫ్లైట్ చూస్ చేసుకున్న తర్వాత వన్ వేనా రౌండ్ ట్రిప్ ఇంకా మల్టీ సిటీనా అవి సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే వన్ వే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా టెర్మినల్ అంటే ఇది ముంబై ఇచ్చేసాను అనమాట. ఫ్రమ్ టు వచ్చి బెంగళూరు అనమాట. అండ్ డేట్స్ చూస్తాను. ఒక్కొక్కసారి ఇక్కడే ప్రైజెస్ కూడా కనిపిస్తాయి అనమాట డేట్స్ కిందనే. సో ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్ అట్లా సెలెక్ట్ చేస్తున్నా. డన్ అని కొట్టాను అనమాట. అండ్ సెర్చ్ ఫర్ ఫ్లైట్స్. ఇప్పుడు ఫ్లైట్స్ లైక్ అవైలబుల్ ప్రైజెస్ ఏంటి అనేసి చూపిస్తాయి అన్నమాట. ఏంటిది రావట్లేదు, కొంచెం లోడ్ అవుతుంది. యా, ఎయిర్ ఇండియా ఒకసారి చూద్దాం. ఎయిర్ ఇండియా, యా దిస్ వన్ 4027 ఉంది. దీనికి మళ్ళీ 300 400 అట్లా ఎక్స్ట్రాగా ఫీజు యాడ్ అవుతుంది. అండ్ ఫ్రీ మీల్ అని ఉంటుంది, అది వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు నేను రిటర్న్ వెళ్దాం. ఇప్పుడు బెంగళూరు నుంచి సెర్చ్ చేస్తా. ఎప్పటికీ యా 12కే పెడదాం. జస్ట్ ర్యాండమ్గా సెర్చ్ చేయడానికి, అంటే ఎట్లా చేయాలి అనేసి ఫ్రమ్ లైక్ స్క్రాచ్ నుంచి చెప్తున్నా అనమాట. అండ్ ఇంకొకటి చెప్పాలి, లైక్ క్యాబ్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అనేసి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఎయిర్పోర్ట్ నుంచి దూరంగా ఉన్నారు, లెట్స్ ఏ డే టైంలో అయితే ఆల్మోస్ట్ 5-10 మినిట్స్లో ఈజీగా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అండ్ అంటే ఇంకా బెంగళూరులో అయితే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. బస్‌లో వెళ్ళొచ్చు, లేదంటే అంటే దూరం కాబట్టి ప్లాన్ చేసుకోవాలా, లేదంటే క్యాబ్‌లో అయినా వెళ్ళొచ్చు, ఓలా, ఊబర్, ర్యాపిడో. ఇంకా ముంబైలో ఎక్కువ ఓన్లీ ఊబరే ఉంటది. ర్యాపిడో అండ్ ఓలా అనేసి చాలా తక్కువ ఉంటాయి. అండ్ దాంట్లో నేనైతే షెడ్యూల్ చేసుకున్నాననమాట. ఇలాంటి కేసెస్‌లో, నాలాంటి కేసెస్‌లో లెట్స్ సే 3:00, 4:00 ఎర్లీ మార్నింగ్ లేదంటే మిడ్‌నైట్ అప్పుడెళ్ళాలి. అప్పుడు ఎగ్జాక్ట్‌గా టైంకయితే వచ్చేస్తారనమాట వాళ్ళు. నేను కొంచెం డిలే అవుతుందేమోలే, రారేమోలే అట్లా అనేసి అనుకున్నాననమాట. బట్ ఎగ్జాక్ట్ టైంకయితే వచ్చారు. ఇంకా 5 మినిట్స్ ముందే వచ్చాడనమాట. ఇక్కడ జస్ట్ రిజర్వ్ అని కొడితే గన ఇక్కడ రిజర్వ్ అనేసి వస్తుందనమాట. రిజర్వ్ యువర్ ర్యాపిడో అనేసి. అక్కడ పికప్ టైమ్ అని కొడితే టైం పికప్ చేసుకొని ఎప్పుడు కావాలో అప్పటికి రిజర్వ్ చేసుకోవచ్చనమాట. ఇది నేను రిజర్వ్ చేసుకున్న వాట్ వి కాల్ టైం అనమాట. ఇక్కడ రిజర్వ్ చేసుకోవాల్సిన టైము, డేట్ అడుగుతుందనమాట. లెట్స్ సే టుమారో 6 కాదు, ఒక మిడ్‌నైట్ అట్లా పెట్టుకుందాం. 1:30 AM ఓకే అని పెట్టినాననుకో, నెక్స్ట్ అక్కడ అమౌంట్ చూపిస్తుంది. అమౌంట్ అయితే ఏం డిఫరెన్స్ ఉండదు, సేమ్ జనరల్ లాగానే ఉంటది. మనకు రైడ్ డీటెయిల్స్ ఇప్పుడే రావన్నమాట. లైక్ డ్రైవర్ డీటెయిల్స్ అవన్నీ. జస్ట్ నేనే మార్నింగ్ లేసి చూసుకున్నాను. లైక్ నైట్‌లో ఎప్పుడు అలొకేట్ అయిందో తెలియదు. నాకు తెలిసి ఒక 1 అవర్, 2 అవర్స్ ముందు అట్లా అలొకేట్ అవుతుందనుకుంటా. ఆన్ బిహాఫ్ ఆఫ్ మన తరపు నుంచి ఊబర్ వాళ్ళే రిక్వెస్ట్ అయితే సెండ్ చేస్తారు. దాని తర్వాత యాక్సెప్ట్ చేస్తారనమాట వాళ్ళు. అలా జరుగుతుంది వర్క్.
ఇంకొకటి లైక్ 1 డే బిఫోర్ 24 హవర్స్ బిఫోర్ చెక్ ఇన్ చేసుకోవాలి. వెబ్ చెక్ ఇన్ చేసుకోవాలి అనేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఖచ్చితంగా చెక్ చేసుకొని మీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో దట్ ఈజీ అవుతుందనమాట. అంటే వెబ్ చెక్ ఇన్ మ్యాండేటరీ కూడా అనుకుంటా. అండ్ నా జర్నీ టైమ్ అయితే ఆల్మోస్ట్ 1 ½ అవర్ ఆర్ సంథింగ్ అట్లా పట్టిందనమాట. 7:40కి అట్లా దిగేసాననమాట. 7:30కి అట్లా. యాక్చువల్‌గా అక్కడ వాళ్ళు చెప్పిన టైమ్ వచ్చేసి 6 బయలుదేరుతుంది. 7:45కి వస్తుందనమాట. బట్ అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్‌గా 6:15కి, 6:20కి అట్లా బయలుదేరింది. 7 40, 7:30 అట్లా దింపేసిందనమాట. అంటే అక్కడ 1 అవర్ 20 మినిట్స్ అట్లా పడుతుంది. అంటే ఎక్కువ పట్టదు. బై ట్రైన్ అండ్ బై బస్ రావాలంటే ఇట్ విల్ టేక్ నాకైతే బస్‌లో 1 డే పడుతుందనమాట. అంటే ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ అక్కడ రూమ్‌కెళ్ళి చేరుకునేసరికి. సో, ట్రైన్ అయితే ఆల్మోస్ట్ అంతే లైక్ 20-24 అవర్స్ పడుతుంది. అండ్ ఏదైనా అర్జెంట్‌గా రావాలంటే ఇలా ఈ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు ఎయిర్‌లైన్స్. ఇంక లేదు అంత పొడిచే పనేం లేదు అనుకుంటే ఇంకా బస్‌లో గాని, ట్రైన్‌లో గాని రావచ్చనమాట. కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది. బస్‌లో మంచి, మంచి బస్సు బుక్ చేసుకోవాలంటే ఒక 2000 అట్లా. ఇగ జనరల్ అంటే మామూలుగా అయినా కూడా స్లీపర్‌లో మంచివి అంటే మీడియం రేంజ్‌వి ఒక 1300, 1500 అట్లా వచ్చేస్తాయన్నమాట. ఇంకా ట్రైన్‌లో స్లీపర్ ఏసీ అయితే ఒక పడుతుంది 2000 అండ్ నాన్ ఏసీ అయితే జనరల్ స్లీపర్ అయితే ఒక 1000 బిలో 1000 కూడా ఉన్నాయన్నమాట. లైక్ 500, 800 అట్లా కూడా. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ప్రియారిటీ అండ్ ఇండివిడ్యువల్ చాయిసెస్ అన్నమాట. ఓకే. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే కొంతమందికి యూజ్ అవుతుందన్నమాట ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా. సో, ఓకే. లెట్స్ హావ్ డీప్ డైవ్ ఇంటూ వెకేషన్ మోడ్ ఫర్ సమ్ డేస్. అండ్ ఆబ్వియస్లీ ఆహ్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లైక్ దట్ మైట్ బి టెక్నికలీ ఆర్ నాన్ టెక్నికలీ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అండ్ ట్రీట్ యూ యాస్ ఏ బ్రదర్ అండ్ ask something. And if you have something to like know or like that, I will definitely there to guide you. And okay, that's it. Okay, then enjoy. Let's start enjoying. Keep learning. Keep preparing. Keep applying, and then your destination will reach. After that, repeat. Okay, then bye. It's been too much late. అండ్ బెంగుళూరుకొచ్చేసిన తర్వాత మళ్ళీ ఊరికెళ్ళాలనమాట. ఇంక మధ్యలో కొంచెం వర్క్ పడింది. సమ్ అదర్ వీడియో ఐ విల్ బి డిస్క్లోజింగ్ దట్. ఓకే దెన్. బై.